వయసు 45 సంవత్సరాలు. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఈ ప్రోగ్రాంకి రావడానికి ప్రధానమైన కారణం, నేను ఓవర్ వెయిట్ ఉంటాను బాగా. ఈ ప్రోగ్రాంలో చేరడానికి ముందు 122 kgs నా వెయిట్. వినిపిస్తుంది గురించి వాయిస్? 122 kgs. అయితే నేను యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొని దాని ద్వారా వెయిట్ లాస్ అవుదాం అనే ప్రోగ్రాం కోసం, ఆవు నెయ్యి కోసం నేను సెర్చ్ చేస్తున్నాను ఆన్లైన్లో. సెర్చ్ చేస్తుంటే గురూజీ గారి నెంబర్ దొరికింది నాకు. ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మీకు ఎందుకు ఆవు నెయ్యి అన్నారు గురూజీ. ఆవు నెయ్యి ఎందుకంటే ఇలాగ నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అంటే, మేము ఒక ప్రోగ్రామ్ ఉంది మాది, మీరు సమయమా అని, మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు, లింక్ పంపిస్తాము, ఒకరోజు ఇంట్రడక్షన్ వినండి, నచ్చితే స్టార్ట్ చేయండి అన్నారు. నేను ఇంట్రడక్షన్ విన్న తర్వాత, అంటే నేను జనరల్గా కొత్తగా ఏదైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేస్తాను, నేను అది ఏదైనా కానీ. అది రిజల్ట్ ఏదో లేకపోతే ఏంది మోసపోతామా రిజల్ట్ అవన్నీ ఆలోచించకుండా నేను ఫస్ట్ ట్రై చేస్తాను కొత్తగా ఉంటే. ట్రై చేద్దామని ఆలోచనతో దిగాను. దిగినప్పుడు ఒక ఫస్ట్ 2 days చేపించారు. 2 days మళ్ళీ తినొచ్చు అని చెప్పారు. సమయంలో ఏంటంటే మనం ఫుడ్ తినకుండా ఫ్రూట్స్ ఏదైనా లిక్విడ్ తీసుకోవాలి. ఫస్ట్ 2 days లిక్విడ్ తీసుకున్న తర్వాత, నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఇదివరకు చాలాసార్లు నేను డైటింగ్ చేసి తగ్గాను, మళ్ళీ లావు వచ్చాను. కానీ అప్పుడు డైటింగ్ చేసేటప్పుడు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఎప్పుడెప్పుడు తొందరగా తిందామా, ఈ డైటింగ్ ఎప్పుడు పూర్తయిపోద్దా తిందాం, క్రేవింగ్స్ ఎక్కువ ఉండేవి ఫుడ్ మీద. కానీ ఈ ప్రోగ్రాంలో అసలు తిందాం అన్న ఆలోచనే లేదు, తినలేదన్న బాధ లేదు. అది చాలా బాగుంది. ఇకపోతే నెక్స్ట్, అదే వెయిట్ లాస్ నాకు వేరే బీపీలు షుగర్లు ఇలాంటి సమస్యలు అయితే లేవు. కానీ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, స్లీప్ అనేది చాలా బెటర్ అయింది. ఇదివరకు నేను పడుకుంటే ఏదైనా సౌండ్ వస్తే మెలకు వచ్చేసేది నాకు. కానీ ఇప్పుడు చాలా డీప్ స్లీప్. నిన్న నిన్న ఎక్స్పీరియన్స్, మధ్యాహ్నం 3 గంటలకు అలా నిద్ర వచ్చి పడుకున్నాను. వీళ్ళు ఇంట్లో 5 నిమిషాలు 10 నిమిషాలు అయినట్టుంది. నేను నమ్మలేకపోయాను అసలు. 2:30 గంట సేపు పనుకున్నానా నేనని. నాకు అది నమ్మడానికి 15 నిమిషాలు పట్టింది. ఏంది నేను 2 నిమిషాలు అయినట్టుంది పనుకొని, 2:30 గంట అయిందా అని. అంత డీప్గా స్లీప్ పడుతుంది. ఇంకపోతే అది స్లీప్ కూడా కంట్రోల్‌లో ఉంది. ఇప్పుడు నేను నిద్రపోవాలనుకుంటే నిద్ర వస్తది. లేదు నేను ఏదైనా చదువుకోవాలనుకుంటే త్రూ ఔట్ నైట్ అయినా మేలుకోగలుగుతాను. అట్లా ఫుల్ కంట్రోల్‌లోకి వచ్చింది ఇప్పుడది. సో, ఇది మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది. ఇంక వెయిట్ విషయానికొస్తే దగ్గర దగ్గర 7 kgs లాస్ అయ్యాను గురూజీ. 122 నుంచి ఇప్పుడు చూసుకున్నాను 114, 115 మధ్యలో ఉంది. ఇంక ఇంచ్ లాస్ విషయానికొస్తే 6, 7 కేజీలకి అసలు ఇంత ఇంచ్ లాస్ అవ్వడం అనేది వండరు. చెస్ట్ భాగంలో 6 ఇంచెస్ లాస్ అయింది గురూజీ. 54 ఉండింది, 47, 48 మధ్యలో ఉంది ఇప్పుడు. ఇంక అలాగే పొట్ట కూడా 54 ఇంచెస్ ఉండింది, అది కూడా 47, 48 మధ్యలోకి వచ్చింది. ఇంక వేస్ట్ దగ్గర వచ్చేసి 48 ఉండింది, దగ్గర దగ్గర అది 45 దాకా ఉంది. అక్కడ కొంచెం, అంటే అక్కడ పెద్ద ఎక్కువగా కొవ్వు లేదు, అక్కడ కొంచెం తక్కువగానే ఉంది. ఈ చెస్ట్ వేస్ట్ మాత్రము నాకు చాలా ఇంచు లాస్ అయింది. రెండోది ఫేస్ గ్లో కానీ స్కిన్ గ్లో కానీ ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రోగ్రాంలో. అది అసలు మీరు ఎంత కాస్ట్లీ మెడిసిన్ వాడినా కూడా మీకు ఆ విధంగా స్కిన్ గ్లో రాదు, స్కిన్ సమస్యలు అనేటివి పోవు. ఈ ప్రోగ్రాం మాత్రం ఎవరైనా సరే ఇంచ్ లాస్ అవ్వాలి, స్లీప్ని బాగా, అంటే నాకు వేరే సమస్యలు లేవు అనుకున్న వాళ్ళకి కూడా, ఇప్పుడు నేను అలాగే అనుకున్నాను, నాకేముంది వెయిట్ లాస్ ఒకటే కదా, వేరే లేవు కదా అని. కానీ ఆ, చాలా అద్భుతంగా ఉందండి. ఇంచ్ లాస్ కానీ, రెండో స్లీప్ ఇది అవ్వడం కానీ, సో స్కిన్ స్కిన్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి క్లియర్ అవుతూ, అసలు లెవెల్ 1లోనే ఇంత గ్లో, స్కిన్ ఎంత బాగా అయిందంటే, నేను లిటరల్లీ చేయాలనుకుంటాను అసలు. ఇంకా ఎన్ని లెవెల్స్ అయితే ఉన్నాయో అన్ని లెవెల్స్ వరకు నేను ఇది చేయాలని అనుకుంటున్నా. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. తెలియకుండానే లోపల మానసికంగా అయితే మనం చెప్పలేని మార్పులు వస్తున్నాయండి. శారీరకంగా ఇవి స్కిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడము, గ్లో రావడము, ఇంచ్ లాస్ అవ్వడము, ఇవి శారీరకంగా కనిపించేవైతే, మానసికంగా సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కానీ, తీరు కానీ, తర్వాత స్ట్రెంగ్త్ బాడీ, మనం దేన్నైనా ఎక్కువసేపు బేర్ చేయగలగడం, ఓపిక, ఎనర్జీ లెవెల్స్, ఇవన్నీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి.
సో ఎవరికైనా సరే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు ఇంక ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన లేదు అనుకున్న వాళ్ళు కూడా L1లో ఈ లెవెల్స్లో పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్గా మీరు ఇంప్రూవ్మెంట్ చూస్తారు అన్ని లెవెల్స్లో కూడా. ఇది నా ఎక్స్పీరియన్స్ అయితే దీని గురించి ఇలా ఉంది. సమయం అయితే బాగా చేశాను. కంప్లీట్గా నేను ఫ్రూట్స్ మీదనే ఉన్నాను. ఫ్రూట్స్ ఎక్కువ, మాక్సిమం 90% ఫ్రూట్స్ మీదనే ఉన్నాను. అప్పుడప్పుడు అంటే గురూజీ టీ తాగొచ్చు అని చెప్పారు. అది కూడా ఏంటంటే కండ చక్కెర వేసుకుని తాగమన్నారు. అంటే వేడి వేడిగా తాగేదానికి ఎట్లా అంటే అప్పుడప్పుడు టీ ఇవి తీసుకుంటా ఉన్నాను. ఓన్లీ ఫ్రూట్ జ్యూసెస్, టీ ఇవి తీసుకున్నాను. చాలా బాగా ఉందండి. హెల్త్ అయితే చాలా బాగా, హెల్త్ అనేది కూడా అవన్నీ తర్వాత సంగతి. ముందు స్లీప్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది, మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది, స్కిన్ గ్లో బాగుంటుంది, ఇంకేదైనా చిన్న చిన్న సమస్యలు తగ్గిపోతాయి. వీటికంటే కూడా మానసికంగా మనం దృఢంగా తయారవుతాం ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. మనిషికి సమస్యలు ఎదుర్కోవడానికి మనిషి మానసికంగా దృఢంగా ఉండాలి అంటే ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రాము. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ గురించి. Spiritual aspect is స్పిరిచువల్ ఆస్పెక్ట్లో కూడా మనకేంటంటే ఈ ఈ గురూజీ గారు మనకి ఏంటంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ సమయం అది చేసేటప్పుడు ఉంటాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎక్స్పీరియన్స్లు చాలా వరకైతే నేను ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. మాటల్లో చెప్పలేము కొన్ని. చాలా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. స్పిరిచువల్గా కూడా డెవలప్మెంట్ చాలా బాగుంటుందండి. అది మీరు పార్టిసిపేట్ చేయాలి. కొన్ని కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని కొన్ని చెప్పలేని స్థాయిలో కూడా ఉంటాయి చాలా వరకు. లిటరలీ అంటే చెప్తే కొంచెం అతిశయోక్తి అనుకుంటారు కానీ ఐ హ్యావ్ సీన్ మై ఆరా ఆల్సో. చుట్టూ, బాడీ చుట్టూ ఒక రకమైన వెలుగు కూడా నేను చూడగలిగాను. ఇవన్నీ ఏంటంటే చెప్తే ఏంది ఊరికి ఫుడ్ మానేసి కూర్చుంటే ఎన్ని జరుగుతాయి అంటే ఇంకా మనం ఏం చేయలేము, దానికి ఎక్స్పీరియన్స్ చేయాలి. అది ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది స్పిరిచువల్గా కానీ, బాడీ పరంగా కానీ, మానసికంగా కానీ. అదేదో చెప్తారు, ఒక సామెత ఉంది కదా, ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టు ఇక్కడ ఒక దెబ్బకి చాలా పెట్టెలు పడతాయి. కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కూడా. నేనైతే చాలా బెనిఫిట్ అయ్యాను. రెండోది ఇంకోటి, కోపం తగ్గింది చాలా వరకు. అంటే పూర్తిగా తగ్గిపోయి నేను అనలేదు కానీ 50% అయితే రెడ్యూస్ అయింది. రెస్పాండ్ అయ్యే విధానం చాలా మారింది. ఓపిక, ఇంకొకటి వచ్చేసి లేజినెస్, బద్ధకం కూడా బాగా తగ్గింది. ఇవైతే స్పష్టంగా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు.